హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. మీరు చూస్తున్నారు రవి బైక్ గ్యారేజ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి టీవీఎస్ రేడియన్ బైక్ క్లచ్ ప్లేట్స్ ఏ విధంగా మార్చుకోవాలి అనే దాని గురించి వీడియో అనేది ఉండబోతుంది. వీడియో అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, డ్రై బోల్ట్ అనేది తీసేసి ఫస్ట్ ఆయిల్ అనేది డ్రై చేయాలి. తర్వాత ఆయిల్ ఫిల్టర్ కూడా ఒక కప్పు లాంటిది వస్తుంది, అది కూడా ఒక సైడ్కి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కిక్కర్ అనేది ఆ బోల్ట్ ఏదైతే ఉందో కిక్కర్ బోల్ట్ అనేది విప్పినట్లయితే కిక్కర్ వచ్చేస్తుంది. తర్వాత కవర్కి చుట్టూన ఉండేటువంటి 8 సైజు బోల్టాలు వస్తాయి. 8 సైజ్ బోల్ట్ అనేది తీసినట్లయితే మనకి క్లచ్ ఏదైతే కవర్ ఉందో అది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ క్లచ్ వైర్ ఏదైతే కేబుల్ ఉంటుంది కదా, అది కూడా తప్పియాల్సి ఉంటుంది. చూడొచ్చు, నేను కేబుల్ ఆల్రెడీ తప్పించాను. తర్వాత ఇక్కడ సైలెన్సర్ ఆలంకి బోల్టాలు ఉంటాయి. ఆ సైలెన్సర్ ఎందుకు తీస్తున్నానంటే ఈ క్లచ్ కవర్ తీసేదానికి అది అడ్డం వస్తుంది అనమాట. సో దానికోసం అనేది సైలెన్సర్ అనేది ఈ ముందర ఉండేటువంటి ఆలంకి బోల్ట్ అనేది కొంచెం లూజ్ చేసి ఈ విధంగా నేను క్లచ్ కవర్ అనేది ఓపెన్ చేశాను. తర్వాత ఒక పిన్ అని వస్తుంది, ప్లేయింగ్ ప్లేట్ ఉంటుంది కదా క్లచ్ దీనిపైన, ఆ పిన్ కూడా అంతే పర్టికులర్గా ఎత్తి పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత చూడొచ్చు, ఇక్కడ క్లచ్ బెల్ సమేతంగా ఫుల్ అనేది లూజ్గా ఉందన్నమాట. ఎందుకు లూజ్గా ఉందంటే ఇక్కడ లోపల వచ్చేసి మనకి ఏదైతే నట్ ఉందో అది టైట్గా లేదు, లూజ్ అయిపోయింది. సో దానికోసం అనేది ఈ విధంగా లూజ్గా ఉంది. తర్వాత గేర్ హోల్డర్ అంటారు ఫ్రెండ్స్, నేను ఏదైతే సెంటర్లో పెట్టాను కదా అది గేర్ హోల్డర్. ఆ విధంగా పెట్టుకొని ఈ రోటరీ తర ఉండేటువంటి ఒక కప్ అనేది ఉంటుంది, దానికి 3 బోల్టాలు ఉంటాయి. ఆ బోల్టాలు అనేది తీసేసి ఈ విధంగా క్యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక నట్ అనేది ఉంటుంది లోపల. ఈ విధంగా నేను దిగువైపున గేర్ హోల్డర్ అనేది ఆ విధంగా పెట్టుకుంటున్నాను అనమాట. క్లచ్ ఏదైతే గేర్ ఉందో అది ఈ ప్రైమరీ గేర్కి ఆ విధంగా జోడించి మనము తీయాల్సి ఉంటుంది. ఇది ఫుల్ టైట్ అనేది ఉంటుంది. ఈ బిట్స్ అనేది పర్టికులర్గా ఇలాంటి నెట్స్ తీసేదానికి ఆ బిట్స్ అనేది ఉంటాయి. ఇది ఫుల్ టైట్ ఉంది కాబట్టి నేను ఈ విధంగా తీస్తున్నాను అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇది రివర్స్ థ్రెడ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. టీవీఎస్ బైక్లో వచ్చేసి రివర్స్ థ్రెడ్ ఉంటుంది, అది గమనించుకొని మీరు విప్పాల్సి ఉంటుంది. మనకి ముందర ఏదైతే ఉందో అది రివర్స్ థ్రెడ్ ఉంటుంది, క్లచ్ అది వచ్చేసి మామూలు థ్రెడ్ అనేది ఉంటుంది. తర్వాత ఇక్కడ గేర్ హోల్డర్ అనేది ఆ విధంగా వేసి ఏదైతే క్లచ్ ప్లేయింగ్ ప్లేట్ ఉంది కదా, ఈ విధంగా మనకి 10 సైజ్ బోల్టాలు ఉంటాయి, 4 కూడా అవి తీసినట్లుగా అయితే స్ప్రింగ్స్ అనేది వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా 4 కూడా మనము 10 సైజ్ బోల్టాలు అనేది తీసేయాల్సి ఉంటుంది. మనకి సెంటర్లో వచ్చేసి ఒక బేరింగ్ అనేది ఉంటుంది ఆ ప్లేట్ పైన, చూడొచ్చు మీరు. బేరింగ్ ఇవన్నీ కూడా అంతే, మనము మర్చిపోకుండా అదే విధంగానే ఫిట్ చేసేటప్పుడు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా తీసేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత చూడొచ్చు, నట్ అనేది ఫుల్ లూజ్ అయిపోయింది అనమాట. లూజ్ కాకుండా ఉంటే మీరు ఏ విధంగా తీయాలి అనే దాని గురించి కూడా మీకు చూపిస్తాను. నట్ అనేది ఆ విధంగా తీసి ఒక వాచర్ అనేది ఉంటుంది, వాచర్ అనేది ఆ విధంగా తీసేయాల్సి ఉంటుంది. ఇది లూజ్ ఉంది కాబట్టి నేను ఈ విధంగా తీసాను అనమాట. లూజ్గా ఉంది కాబట్టి అది ఫుల్ బెల్ సమేతంగా మూమెంట్ అనేది షేక్ అవుతూ ఉంది. ఫుల్ అంతా వైబ్రేషన్ వచ్చేస్తుంది. క్లచ్ ప్లేట్స్ పోయినట్లుగా అయితే మీకు ఫుల్ బండి అనేది వైబ్రేషన్ వచ్చేస్తుంది, ఓవర్ రైజ్ అవుతుంది, సరిగ్గా మూమెంట్ అనేది ఉండదు, మనకి పికప్ అనేది ఉండదు బండి. సో అలాంటప్పుడు మీరు క్లచ్ ప్లేట్స్ అనేది చేంజ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒక బుష్ కూడా వస్తుంది దీనికి క్లచ్ బెల్ సెంటర్లో, చూడొచ్చు స్టీల్ బుష్ అది మీకు చూపిస్తాను. క్లచ్ ప్లేట్స్ ఇది నెట్ లూజ్గా ఉంది కాబట్టి నేను ఈ విధంగా తీసాను. నెట్ అనేది లూజ్గా లేకుండా ఉన్నట్లుగా అయితే ఈ విధంగా 4 హోల్స్ ఉండేటువంటి ఒక హోల్డర్ అనేది వస్తుంది. ఆ హోల్డర్ అనేది ఆ విధంగా వేసుకొని మనము బిట్ పర్టికులర్గా ఈ నెట్స్ ఇప్పడానికే ఒక బిట్ అనేది వస్తుంది, ఆ బిట్ అనేది యూజ్ చేసి బిట్ రాడ్ యూజ్ చేసి తీయాల్సి ఉంటుంది. మిషన్ అయితే ఈ హోల్డర్ గీల్డర్లు ఏం అవసరం లేదు, డైరెక్ట్గా నెట్కి వేసి ఇప్పేయడమే బిట్ వేసుకొని. తర్వాత క్లచ్ అబ్బులు చూడొచ్చు, క్లచ్ అబ్బులు అనేది ఫుల్ గీతలు అనేది పడినట్లయితే మీరు కంపల్సరీగా చేంజ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా మీడియంగా అరిగింది, బట్ అయితే కస్టమర్ అదే ఏమని చెప్పాడు, సో దానికోసమనే క్లచ్ అబ్బులు అదే వేస్తున్నాను. క్లచ్ ప్లేట్స్ మాత్రమే నేను చేంజ్ చేస్తున్నాను అనమాట. స్టీల్ ప్లేట్స్ కూడా పోయినట్లయితే మీరు స్టీల్ ప్లేట్స్ కూడా చేంజ్ చేసుకోండి. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ క్లచ్ ప్లేట్లు స్టీల్ ప్లేటు, క్లచ్ ప్లేటు స్టీల్ ప్లేటు చూడొచ్చు. ఈ విధంగా మనము వేసుకునేటప్పుడు ఇదే విధంగానే వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఏదైతే క్లచ్ బెల్ అనేది ప్లే ఉన్నట్లయితే మీరు క్లచ్ బెల్ అనేది మనము లేత్ మిషన్కి ఇచ్చి ఈ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. గేర్స్ ఆ బెల్ పట్టుకొని ఈ విధంగా షేక్ ఉన్నట్లుగా అయితే మీరు కంపల్సరీగా లేత్ మిషన్లో వెళ్ళి రీసెట్ అనేది చేపేయాల్సి ఉంటుంది.
రీసెట్ అనేది చేస్తే వాళ్ళు అది టైట్గా పట్టి ఉంచుతుంది, ఎలాంటి షేక్ అనేది ఉండదన్నమాట. వాళ్ళు కొత్తవి ఇవే ఇస్తారు లేత్ మిషన్లో. సో అప్పుడు మనకి క్లచ్ ప్లేట్ అనేది వేస్తే ఫుల్ బండి అనేది మనం చేసిన వర్క్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. క్లచ్ బెల్ అనేది లూజ్గా ఉన్నట్లయితే మీరు క్లచ్ ప్లేట్లు కొత్త వేసినా కూడా వేస్ట్ అనమాట. సో ఇవన్నీ గుర్తుంచుకొని మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఏదైతే అబ్స్ ఉంటాయో అవి పెట్రోల్ అనేది యూజ్ చేసి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫుల్. ఆ విధంగా పెట్రోల్ వేస్ట్ యూజ్ చేసి మనము అబ్స్ అనేది క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా క్లచ్ ప్లేట్స్ అనేది ఉంటాయి. నేను బరీ క్లచ్ ప్లేట్స్ మాత్రమే చేంజ్ చేస్తూ ఉన్నాను అనమాట. స్టీల్ ప్లేట్స్ అనేది అదే స్టీల్ ప్లేట్సే యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ క్లచ్ ప్లేట్స్ అనేది. చూడొచ్చు మనము సెట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకొని ఫస్ట్ అనేది మనము క్లచ్ ప్లేట్ అనేది వేయాల్సి ఉంటుంది అబ్కి. తర్వాత స్టీల్ ప్లేట్ అనేది వేయాల్సి ఉంటుంది. తర్వాత క్లచ్ ప్లేట్ అనేది వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా క్లచ్ ప్లేటు స్టీల్ ప్లేటు, క్లచ్ ప్లేటు స్టీల్ ప్లేటు. మనకి స్టార్టింగ్లో కూడా క్లచ్ ప్లేటే ఉండాలి, ఎండింగ్లో కూడా క్లచ్ ప్లేటే ఉండాలి, సెంటర్లో వచ్చేసి స్టీల్ ప్లేట్స్ అనేది ఉండాలి. ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా స్టీల్ ప్లేట్లు క్లచ్ ప్లేట్లు అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత దానికి పైన వచ్చేసి చూడొచ్చు ఈ విధంగా క్లచ్ ప్లేటు తర్వాత స్టీల్ ప్లేట్ పైన వచ్చేసి మనకి డైరెక్ట్ ప్లేట్ అనేది వస్తుంది క్లచ్ అబ్ది. ఆ విధంగా వేసుకొని మనము ఎక్కి క్లచ్ బెల్ ఉంది కదా దానికి వేసుకోవాల్సి ఉంటుంది. మనము షేక్ చేసినట్లయితే నీట్గా వెళ్ళి కూర్చుంటుంది అనమాట, కరెక్ట్గా వెళ్ళి సెట్ అవుతుంది. ఏదైతే క్లచ్ ప్లేట్లు ఉన్నాయో అవన్నీ కూడా డైరెక్ట్ మనకి ఏదైతే గాడి ఇచ్చింటాడు కదా బెల్ పైన ఆ గాడిలోకి సెట్ అయినట్లయితే నీట్గా వెళ్ళి కూర్చుంటుంది అనమాట అబ్బు. తర్వాత నెట్ అనేది వేసుకొని ఫుల్ బిట్ హోల్డర్ అనేది యూజ్ చేసి టైట్ చేసుకోవడమే, వాషర్ అనేది వేసి. ఈ విధంగా హోల్డర్ అనేది 4 హోల్స్ ఉండేటువంటి హోల్డర్ అనేది యూజ్ చేసి మనము బిట్ ఏదైతే పర్టికులర్గా దానికి నెట్కి సంబంధించిన బిట్ ఉంటుందో ఆ బిట్తో మనము ఫుల్ టైట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. మనకి బిట్ రాడ్తో కూడా రాలేదు, ఫుల్ టైట్ ఉంది, అప్పుడేం చేయాలి అనుకున్నట్లయితే మీరు చానం ఉంటుంది కదా, చానంతో యాస్గా తొట్టినట్లయితే ఆ నెట్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. యావదే నెట్ కావచ్చు, యావదే ఒక బోల్ట్ అనేది రాకుండా ఉన్నట్లయితే ఆ విధంగా చేయండి. ఇంకా ఒకటి తట్టేటప్పుడు అయితే మనం ఏదైతే చానంతో తొడతాం కదా అప్పుడు చాలా హుషారు అనేది ఉండాలి. ఈ కేసులు అనేది అల్యూమినియము పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికోసమనే మీరు జాగ్రత్తగా అనేది వర్క్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే కొత్తగా చేయాలనుకుంటున్నారో వాళ్ళు. తర్వాత 10 సైజ్ బోల్టాలు ఉంటాయి, స్ప్రింగ్స్ అనేది వేసి ఆపోజిట్ అనేది ఆ ప్లేట్ వేసి టైట్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఇది టైట్ చేసేటప్పుడు అంతే ఏదైతే ఆపోజిట్ బోల్ట్ అనేది వేసి పట్టి లాగాలన్నమాట, బయటికి లాగి టైట్ వేసుకోవాల్సి ఉంటుంది. అది లోపల ఉన్నట్లయితే అవి ఏవైతే ప్లేట్స్ ఉన్నాయో ఆ స్టీల్ ప్లేట్స్ క్లచ్ ప్లేట్స్ అనేది సరిగ్గా పట్టి ఉంచు అనమాట. ఈ విధంగా మనము టైట్ చేసేటప్పుడు ఎలాంటి షేక్ అనేది ఈ క్లచ్ లబ్లు అనేది పైన ఉండేటువంటి ప్లేట్ మాత్రమే రొటేట్ కాకూడదు, అప్పుడు కరెక్ట్గా పట్టి ఉంచింది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏదైతే హోల్డర్ అనేది ఉందో గేర్ హోల్డర్ అనేది ఆ విధంగా వేసి ఫుల్ టైట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది 4 బోల్టాలు కూడా. తర్వాత ఏదైతే రోటరీ కప్ అనేది ఉందో ఆ కప్ అనేది ఆ విధంగా వేసి, ఇది రివర్స్ థ్రెడ్ నేను చెప్పాను కదా అప్పుడే, ముందుది వచ్చేసి రివర్స్ అనేది ఉంటుంది. ఈ విధంగా లెఫ్ట్కి రొటేట్ చేసినట్లయితే ఆపోజిట్ ఫుల్ టైట్ అవుతుంది, టైట్ చేస్తే లూజ్ అవుతుంది, లూజ్ చేస్తే టైట్ అవుతుంది అనమాట. మనకి బజాజ్ బైక్స్లో పల్సర్ అలాంటి బైక్స్లో అయితే క్లచ్ నట్ వచ్చేసి ఆపోజిట్ ఉంటుంది, బట్ ఈ టీవీఎస్ బైక్లో వచ్చేసి ముందరది వచ్చేసి రోటరీది అది ఆపోజిట్ ఉంటుంది. తర్వాత ఏదైతే క్యాప్ ఉందో దీనికి కూడా అంతే ప్యాకింగ్ ఉంటుంది. దీనికి 3 బోల్టాలు ఉంటాయి, 3 బోల్టాలు వేసుకొని ఫుల్ టైట్ చేసుకోవడమే. ఇది కూడా అంతే, ఇవన్నీ కూడా మనం ఫిట్ చేసే మొదలుగా పెట్రోల్ అనేది యూజ్ చేసి నీట్గా క్లీన్ చేసుకొని ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా టైట్ చేసేటప్పుడు మనము దిగువ ఏదైతే గేర్ హోల్డర్ ఉంది కదా దాన్ని ఆ విధంగా పెట్టుకొని గేర్స్ని హోల్డ్ చేసి టైట్ చేసుకోవాల్సి ఉంటుంది 10 సైజు ట్యూబ్లర్ యూజ్ చేసి. ఈ విధంగా
తర్వాత మనం ఏదైతే చుట్టూ ఉన్న కేసు ఉంది కదా దాన్ని ప్యాకింగ్ అంతా క్లీన్ చేస్తాం. ఇది మోల్డెడ్ బాల్స్ పిన్ తర ఉంటుందన్నమాట టీవీఎస్ బైక్లో. ఫస్ట్ ఈ విక్టర్ అలాంటి బైక్స్లో అయితే బాల్స్ అనేది ఇచ్చేస్తుండే, బట్ ఇప్పుడైతే మోల్డెడ్ తర వస్తుందన్నమాట. పిన్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఏదైతే పిన్ ఉంది కదా ఇది వచ్చేసి దీనికి గ్రీస్ అనేది లైట్గా అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసి మనము బండి ఏదైతే క్లచ్ బేరింగ్ ఉంది కదా ప్లేయింగ్ ప్లేట్ పైన ఆ బేరింగ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ప్యాకింగ్ అనేది ఏమీ డ్యామేజ్ కాకుండా ఉండేట్లయితే మీరు అదే ప్యాకింగ్ యూజ్ చేసి వేసుకోండి. ప్యాకింగ్ అనేది డ్యామేజ్ అయినట్లయితే మీరు కొత్త ప్యాకింగ్ అనేది కంపల్సరీగా వేయాలి, ఎందుకంటే ఆయిల్ అనేది లీకేజ్ అనేది వస్తుంది. ఈ విధంగా లైట్గా గ్రీస్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అది పడిపోకుండా అనమాట. మనం ఏదైతే కవర్ వేస్తాం కదా క్లచ్ కవరు అది వేసేటప్పుడు అది పడిపోకుండా గ్రీస్ అనేది పట్టి ఉంచుతుంది అని అంతే. గ్రీస్ అనేది అప్లై చేసే దానికోసమే. తర్వాత ఆ పిన్ చెప్పాను కదా మోల్డెడ్ పిన్, అది దీనికి క్లచ్ కవర్కి ఆ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. మోల్డెడ్ ఏదైతే బాల్స్ ఉంది కదా ఆ పిన్ అనేది క్లచ్ కవర్కి అనేది వేసుకొని తర్వాత ప్యాకింగ్ అనేది అంతా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది నీట్గా. ప్యాకింగ్ అనేది డాల్ బుషెస్ అనేది ఎక్కించుకొని ఇంజన్కి మీరు ఈ ప్యాకింగ్ అనేది షేక్ అవుతూ ఉంది అనుకున్నట్లయితే ఫుల్ లైట్గా అనేది గ్రీస్ అనేది అప్లై చేయండి. అప్పుడు నీట్గా వెళ్ళి దానికి ఖర్చుకుంటుంది అనమాట, పట్టుకుంటుంది దాన్ని ఇంజన్ని. తర్వాత ఏదైతే ఆయిల్ సీల్ అనేది పోయినట్లుగా అయితే కిక్కర్ ఆయిల్ సీల్ మీరు కొత్తది అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ సీల్ బాగుంది కాబట్టి నేను అదే వేస్తున్నాను. ఈ పిన్ను దీంట్లో కవర్లో వచ్చేటువంటి మోల్డెడ్ పిన్ ఉంటుంది కదా అది మర్చిపోయినట్లయితే మీరు క్లచ్ అనేది ప్లేయింగ్ అనేది ఉండదు. తర్వాత క్లచ్ ఏదైతే ఉందో దాని క్లాంప్ అనేది ఆ విధంగా వేసి, ఇంకా ఒకటి ఈ క్లచ్ కేబుల్ ఉంది కదా దానికి నెట్లు అనేది విప్పమాకండి. ఏవైతే బోల్ట్ ఉన్నాయో 8 సైజ్ బోల్ట్లు అవి విప్పినట్లయితే మీకు డైరెక్ట్గా క్లాంప్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా చేయండి. ఫస్ట్లో ఏ విధంగా అడ్జస్ట్మెంట్ ఉంటుందో అదే అడ్జస్ట్మెంటే ఉంటుంది క్లచ్ది అనేది. ఆ క్లచ్ ఆ నెట్లు అనేది విప్పినట్లయితే మీరు మళ్ళీ అడ్జస్ట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది క్లచ్ది. నేను డైరెక్ట్గా 8 సైజ్ బోల్ట్ అనేది క్లాంప్ ఉంటుంది కదా ఆ క్లాంప్ విప్పినట్లయితే మీకు డైరెక్ట్గా క్లచ్ వైర్ అనేది వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ కిక్కర్ అనేది బోల్ట్ అనేది వేసి మనం ఫుల్ టైట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. కిక్కర్ ఎక్కడ వస్తుంది ఏమి అనేది మనము ఫస్టే చూసుకుంటాం కదా కిక్ కొట్టినప్పుడు ఇంజన్కి ఎక్కడ రావాలి అనేది. ఆ విధంగా ఫుల్ టైట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము క్లచ్ ప్లేట్స్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. క్లచ్ ప్లేట్స్ క్లచ్ అప్లు పైన కూడా. తర్వాత ఇక్కడ నేను సైలెన్సర్ది 17వ నెంబరు ఈ నట్ ఏదైతే ఉందో ఇది 17వ నెంబరు సైజు. ఈ నట్ అనేది కూడా లూజ్ చేశాను అనమాట. ఆ సైలెన్సర్ ఏదైతే ఉందో దానికి తగులుతుందని. ఇది అడ్డం ఉంది అనమాట అది ఏదైతే కవర్ ఇప్పడానికి, సో దానికోసమని అది ఇప్పాను అనమాట సైలెన్సరు. మీకు అడ్డం లేదనుకున్నట్లయితే సైలెన్సర్ అనేది ఏమి ఇప్పమాకండి. తర్వాత ఇక్కడ ఆయిల్ అనేది మర్చిపోకుండా మనము కంపల్సరీగా ఆయిల్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. దీనికి 1 లీటర్ ఆయిల్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ డ్రై బోల్ట్ అనేది వేసుకొని మనము ఆయిల్ అనేది వేసుకోవాలి. నేను డ్రై బోల్ట్ అనేది టైట్ చేయడం అవంతా చూపించలేదన్నమాట. డ్రై బోల్ట్ టైట్ చేసేది మీరు డ్రై బోల్ట్ అనేది కంపల్సరీగా ఏదైతే క్యాప్ ఫిల్టర్ ఇచ్చింటాడు కదా ఆ ఫిల్టర్ అనేది వేసుకొని ఆ డ్రై బోల్ట్ అనేది టైట్ చేసి ఇక్కడ మనము ఆయిల్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.